హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. మనం ఈరోజు మార్నింగ్ మార్కెట్‌లో మాట్లాడుకున్నట్లుగా ఇండియన్ మార్కెట్ ఈరోజు కూడా నెగెటివ్ ఫాల్ అయింది. మెయిన్ ఇండియన్ మార్కెట్ ఫాల్ అవ్వడానికి ప్రతిరోజు చెప్తున్నదే రూపీ వీక్‌నెస్. ఫారిన్ ఇన్వెస్టర్లు నమ్మకం కోల్పోవడం. ఈ యూఎస్ ఇండియా టారిఫ్ అన్‌సర్టెనిటీ అలాగే ఉంది. ఏ విధంగా కొలిక్కి రాలేదు చర్చలు. ఇండియా కూడా మన ఇండియన్ రూపీ 90.1 అక్కడి నుంచి 91కి డాలర్ వెళ్ళడం రూపాయి విలువ. ఎఫ్ఐఎస్ అమ్మకాలు విపరీతంగా అమ్ముతానే ఉంటారు. ప్రతిరోజు వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు. ఆడికి ఈరోజు మనం చెప్పినట్టుగా ఆర్బీఐ ఇన్వాల్వ్ అయింది రూపీ ఫాలింగ్ మీద. డాలర్లు అమ్మి మన రూపీని కొంచెం కంట్రోల్ చేసింది. 90.38 పైసా రూపీస్కు ఈరోజు వచ్చింది. ఆర్బీఐ కూడా ఎక్కువ రోజు ఇన్వాల్వ్ అవ్వలేదు రూపాయి మీద ఫాల్ అవుతూ ఉంటే. ఇది జస్ట్ తాత్కాలికంగా మాత్రమే ఇన్వాల్వ్మెంట్. ఆర్బీఐ కూడా జస్ట్ ఊరికే అలా ఎక్కువ శాతం ఆర్బీఐ కూడా ఏం చేయలేదు. ఇంకా రూపీ ఫాల్ అవుతూ ఉంటే ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్ముతూనే ఉన్నారు. వాళ్ళు అమ్మినారంటే 1500 కోట్లు, 3000 కోట్లు, 5000 కోట్లు అమ్ముతానే ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళు సెల్ ఆఫ్ చేస్తూనే ఉన్నారు. మన ఇండియన్ ఇన్వెస్టర్లు ఉంటున్నారు కాబట్టి ఇండియన్ మార్కెట్ ఇంకా స్టేబుల్ గా నిలబడింది. అదే మన ఇండియాలో ఇన్వెస్టర్లు కనుక కొనుక్కొని ఉంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కావచ్చు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు రిటైలర్లు కొనుక్కోకుండా ఉంటే మాత్రం విపరీతంగా ఫాలింగ్ ఉండేది ఇండియన్ మార్కెట్. ఏమంటే ఇన్వెస్టర్ ఉండడం వల్ల ఇంకా కొంచెం స్టేబుల్ గా ఉంటుంది. ఆడికి ప్రతి ఒక్కరు పోర్ట్ఫోలియో కూడా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు 70 పీపుల్స్ 100కి 100 మందికి 70 మంది 30-40% లాస్ లో ఉన్నారు. కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్లు అందరూ. మార్కెట్ ఆ విధంగా ఫాలింగ్ లో ఉంది, పెరగడం లేదు. మొత్తం అన్సర్టనిటీ. మనం నిన్న మార్నింగ్ మాట్లాడుకున్నట్లు యుఎస్ లో అన్ఎంప్లాయ్మెంట్. అసలు యుఎస్ లో ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి చెప్పడానికి లేదు. వాళ్ళవి 2025లో యుఎస్ మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. అక్కడ స్టాక్స్ ఆల్ టైమ్ హైలో ఉంది. నాస్డాక్ S&P 500 కూడా, రస్సెల్ 2000 స్మాల్ మిడ్ క్యాప్ ఇండెక్స్ అది ఆల్ టైమ్ హైలో ఉంది. యుఎస్ నుంచి నిన్న అన్ఎంప్లాయ్మెంట్ డేటా వచ్చింది. రేపు సిపిఐ డేటా రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, రేపు సిపిఐ డేటా వస్తుంది. ఫ్రైడే జపాన్ వడ్డీ రేట్లు పెంచాలనుకుంటుంది. ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉండండి మార్కెట్లో. ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉంటే సోమవారం మనం ఏ విధమైన డిసిజన్ లో ఉండబోతుంది మన మార్కెట్ అనేది మీకు అర్థమవుతుంది. ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వడ్డీ రేట్లు తగ్గించాక ఎలా ఇంపాక్ట్, వడ్డీ రేట్లు పెంచిన తర్వాత కూడా ఇంపాక్ట్ ఉంటుంది. మీకు ఒక్కటే ఇప్పుడు జపాన్ ఒకటేసారి వడ్డీ రేట్లు తగ్గిస్తాను ఏదో జరిగిపోతుంది ఇంకా మార్కెట్ పడిపోతుంది అట్లా ఉండదు. మార్కెట్ ఇప్పుడు స్లోగా నీకు కూడా నొప్పి తిరిగకుండా మార్కెట్ ఫాల్ అవుతుంటుంది. ఆ విధంగా జరుగుతుంది మార్కెట్ ఫాలింగ్ అంటే. నువ్వు అసలు ఆ విషయాన్ని కూడా మర్చిపోతావు రాబోయే రోజుల్లో. ఓకే, జపాన్ వడ్డీ రేట్లు పెంచడం వల్ల మార్కెట్ పడినాయి అనే విషయం కూడా మర్చిపోతావు. అట్లా అంత స్లోగా పెరగడం తగ్గడం అట్లా జరుగుతా అలా గడిచిపోతుంది. లాస్ట్కి మెయిన్ మ్యాటర్ మర్చిపోతాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా జపాన్ వడ్డీ రేట్లు కనుక పెంచిందంటే 30 ఏళ్ళ హైకి వెళ్ళిపోతుంది ఇంట్రెస్ట్ రేట్స్ ఈరోజు జపాన్ లో. అది మంచిది కాదు మార్కెట్ కి. సిపిఐ డేటా టుమారో వస్తుంది, అది కూడా మాట్లాడదాం. అన్ఎంప్లాయ్మెంట్ డేటా 4.6 వచ్చింది. అది ఒక రకంగా యుఎస్ ని వడ్డీ రేట్లు కట్ చేయడానికే మూవ్ చేస్తుందని అనుకుంటున్నాం. మార్చిలో అన్న చూద్దాం. ఈరోజు మన ఇండియన్ మార్కెట్ పడినది, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అన్ని చూసి మాట్లాడుకుందాం.
నిఫ్టీ 50 41 పాయింట్స్ డౌన్, సెన్సెక్స్ 120 పాయింట్స్ డౌన్, నిఫ్టీ బ్యాంక్ 107 పాయింట్స్ డౌన్, నిఫ్టీ ఐటీ కొంచెం మంచిగా ఉంది ఈరోజు 109 పాయింట్స్ అప్లో ఉంది. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ మనం చెప్పాల్సిన మనం రోజు చెప్పుకుంటానేదే కదా. మార్కెట్ ఫాల్ అయితే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ విపరీతంగా పడతాయి. ఇంకా యుఎస్ నుంచి ఎటువంటి ప్రెషర్ రాలేదు కాబట్టి అక్కడ ఇంకా సెల్ ఆఫ్ రాలే. ప్రాఫిట్ బుకింగ్ కంపల్సరీ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. యుఎస్ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసినట్టు యుఎస్ మార్కెట్ ఫాల్ అయినాయంటే ఇండియన్ మార్కెట్ కూడా భారీగా పడతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మొత్తం అన్ని నిఫ్టీ 50 ఆల్మోస్ట్ జస్ట్ ఏదో హెవీ వెయిట్ ఉండేవన్నీ ఫాలో అయ్యాయి. ఆదాని ఎంటర్ప్రైజెస్, అపోలో హాస్పిటల్, ఏషియన్ పెయింట్స్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని. మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 3% వాటాను అమ్మాలనుకుంటుంది. %3 వాటా ఆల్మోస్ట్ 2100 కోట్లు సేకరించాలని డిసైడ్ అయింది గవర్నమెంట్. రాబోయే రోజుల్లో మాక్సిమం 3 to 4 బ్యాంక్స్ మాత్రమే ఉంటాయి, గవర్నమెంట్ బ్యాంక్స్. మొత్తం అన్ని ప్రైవేట్ విలీనం అయిపోతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మాక్సిమం ఉంటే 10-11 ఉంటాయి గవర్నమెంట్ బ్యాంక్స్. అవి కూడా ఉండవు నాకు తెలిసి. ఒక 2 years లో మాక్సిమం 3 to 4 తెచ్చేస్తారు. మొత్తం విలీనం అయిపోతుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 3% వాటా ఆల్మోస్ట్ 2100 కోట్లు అమ్మకానికి షేర్స్ పెట్టేస్తుంది. ఆల్రెడీ చెప్పేసింది, అది ఇంకా అప్రూవల్ వచ్చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. అంతే. 4% ఫాలో ఈరోజు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. గవర్నమెంట్ తన వాటా అమ్మాలనుకోవడం వల్ల. స్టేక్ ఓఎఫ్ఎస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఆల్మోస్ట్ 2100 కోట్లు, 2000 crores, 3% స్టేక్ ఆన్ ద బ్యాంక్. మొత్తం అమ్మేస్తాను 3%. ఎల్ఐసి లో కూడా మన లాస్ట్ టైం IPO ద్వారా వచ్చాయి. అదే సుజలాన్ కంపెనీ కూడా రాజస్థాన్ లో వాళ్ళు అక్కడ విండ్ పవర్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. కానీ పెద్దగా ఏం మార్పు ఏం లేదు, చేంజ్ చేయలేదు. కానీ వాళ్ళు మంచిగా జరుగుతుంటే రాబోయే రోజుల్లో ఆ స్టాక్ ప్రైస్ మీద కూడా పాజిటివ్ గా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. సుజలాన్ చూడండి, 306 మెగావాట్ల విండ్ పవర్ ఆడ రాజస్థాన్ లో. ఇది మంచి విషయం. చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో ఏం మాట్లాడతాడో ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి మార్కెట్ లో, గుర్తుపెట్టుకోండి. యుఎస్ మార్కెట్స్ కూడా చూడాలి. ఇంకా మెయిన్ రూపీ ఫాలో అవడం వల్ల ఐటీ స్టాక్స్ కి, ఫార్మా స్టాక్స్ కి మంచిది. అందుకే నాకు తెలిసి ఈరోజు ఐటీ స్టాక్స్ ఆ రూపీ వీక్నెస్ ని యూజ్ చేసుకొని వల్ల, ఎందుకంటే ఫారెన్ నుంచి వాళ్ళకి డాలర్స్ లో పేమెంట్ వస్తుంది కాబట్టి దానివల్ల వాళ్ళకి ఈరోజు స్టాక్ మార్కెట్ లో మంచిగా ఉండొచ్చు. యుఎస్ మార్కెట్ కూడా ఈరోజు పాజిటివ్ లో ఓపెన్ అయిపోతున్నాయి. నిన్న ఫాలింగ్ ఉంది, ఈరోజు పాజిటివ్ లోనే మూవ్ అవుతున్నాయి. అసలు రన్ అవుతూనే ఉన్నాయి యుఎస్ మార్కెట్ లో. అసలు మొత్తం అంతా అదే అన్ఎంప్లాయ్మెంట్ అంటే మొత్తం అంతా నడిపిస్తుంది. ఇంకొకటి ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఒక విషయం ఉంది. యుఎస్ లో
ఆయన ఫెడ్ గవర్నర్ వాలర్, న్యూయార్క్ ఫెడ్ అధ్యక్షుడు జాన్ విలియమ్స్ ఇద్దరు ఈరోజు మాట్లాడతారు ఈ అన్ఎంప్లాయ్మెంట్ డేటా మీద. వీళ్ళు చాలా హై పవర్ ఫెడ్ లో, గుర్తుపెట్టుకోండి. న్యూయార్క్ అధ్యక్షుడు, ఫెడ్ గవర్నర్. వీళ్ళు కనుక ఈరోజు మాట్లాడి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా పెరిగిపోతుంది, యుఎస్ ఆర్థిక వ్యవస్థ చాలా తగ్గిపోతుంది అని కనుక డిసైడ్ చేసుకొని కనుక ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి వడ్డీ రేటు తగ్గించాలనుకుంటాను, తగ్గుతాయి రాబోయే రోజులు అనే స్టేట్మెంట్ కనుక ఇచ్చారంటే డాలర్ ఇండెక్స్ ఇంకా బాగా ఫాలో అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండే 3.5 to 3.75 కాబట్టి డాలర్ ఇండెక్స్ మంచి ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. 10 years బాండ్స్ కూడా తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. అది ఒక మంచి విషయం. ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, రాబోయే రోజులు ఏ విధంగా ఉండబోతుందని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుంటే దాన్ని బట్టి మన మార్కెట్ మూవ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ $56.53, గోల్డ్ $4,319, 10 years బాండ్స్ అంటే 4.18 మళ్ళీ పెరిగాయి. 10 years బాండ్స్ పడేదాకా మన మార్కెట్ కూడా అలాగే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సిల్వర్ కూడా ఈరోజు ఆల్ టైమ్ హై 2,05,000 దాటింది. అసలు డాలర్ ఇండెక్స్ చూద్దాం. ఈరోజు వాళ్ళిద్దరు ఏం డిసైడ్ చేసుకుంటారో చూసి ఫెడ్ను, న్యూయార్క్ అధ్యక్షుడు వీళ్ళిద్దరు మీటింగ్ అవుతున్నారు. డాలర్ ఇండెక్స్ ఉంటాయి 0.39% అప్పు వచ్చింది. మనం మార్నింగ్ చూసినప్పుడు 98.10 ఉంటాయి, ఇప్పుడు 98.53 డాలర్ స్ట్రెంత్ అవుతూనే ఉంది. ఎందుకు స్ట్రెంత్ అవుతుందంటే 2026లో ఫెడ్ ఏం చేయబోతుంది అనే దాని ఒక అవగాహన లేదు మార్కెట్కి, అది సబ్జెక్ట్. అదే కనుక ఒక ఐడియా వచ్చి పల్లాని జనవరిలో ఇలా జరగబోతుంది, మనీ ప్రింటింగ్ ఇలా జరగబోతుంది, 10 years బాండ్స్ ఇలా ఉండబోతున్నాయి కనుక మార్కెట్ డిసైడ్ చేస్తే ఖచ్చితంగా యుఎస్ డాలర్ 90 to 92 లెక్కొచ్చి కూర్చుంటుంది. అక్కడ దాకా ఫాలో అవుతుంది చూడండి. కావాలంటే మనీ ప్రింటింగ్ కనుక జరిగిందంటే డాలర్ 88, 87 కూడా వస్తుంది. డాలర్ ఎంత వీక్ అయితే అంత మార్కెట్ అంత స్ట్రాంగ్ గా ర్యాలీ చేస్తాయి. దీంతో పాటు గోల్డ్ కూడా పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదే ఈరోజు విక్స్ కూడా, మన ఇండియాలో విక్స్ కూడా పడ్డాయి బాగా. మీషో ఈరోజు కూడా మంచి ప్రాఫిట్ ఇచ్చింది చూడండి. 20% అప్పు స్టాక్ ఈరోజు. యూబిఎస్ పైకాలు ఇవ్వడం 220 వరకు మంచి ర్యాలీ ఇచ్చింది, 20% అప్పు ఇచ్చింది. ప్రాఫిట్ లో మీకు ఐపీఓ అలాట్మెంట్ అయ్యి మంచి ప్రాఫిట్స్ లో 100%, 80% రిటర్న్స్ వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. 30% అన్నా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మీకు నమ్మకం ఉంటే అంతా చేయాల్సిన అవసరం లేదు, 30% ప్రాఫిట్ అన్నా బుక్ చేసుకోండి. బైకాల్ 220 టార్గెట్ చూడండి. యూబిఎస్ వాళ్ళు బైకాల్ ఇవ్వడం వల్ల ఆ 20% అప్పు వచ్చింది ఈరోజు మార్కెట్ లో, అంతే. చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు రేపు మార్కెట్ తో జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఫర్కాస్ట్ ఏం రాలేదు. మనకి ఫర్కాస్ట్ వచ్చిందంటే లాస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు 3% ఉంది, 2.8 to 3% ఉండే, 2.8 వచ్చింది, మళ్ళీ 3 వచ్చింది. ఈసారి కనుక ఇదే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ పోతా ఉంటే చాలా కష్టంగా ఉంటుంది మార్కెట్ కూడా.
అనుకున్న దానికంటే ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గినా కూడా మార్కెట్కి మంచి పాజిటివ్గానే ఉండడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఫర్కాస్ట్ కూడా రాలేదు. ఫర్కాస్ట్ రేపటికంతా అప్డేట్ అయిపోతుంది. చూద్దాం వాల్ స్ట్రీట్ ఏమనుకుంటుందో చూసి నైట్కి అప్డేట్ అవుతుంది. మాక్సిమం 90% వాల్ స్ట్రీట్స్ యుఎస్ లో ఏమనుకుంటే 90% ఛాన్సెస్. ఒక 10% మాత్రమే అంచనాలు తప్పు అయితే వాళ్ళవి. జస్ట్ 10% మాత్రమే. 90% వాళ్ళు ఖచ్చితంగా గెస్ చేస్తారు అక్కడ. అలాగే మనం చెప్పుకున్నట్లుగా జపాన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. శుక్రవారం వడ్డీ రేట్లు కనుక పెంచినాయంటే మార్కెట్ రాబోయే రోజుల్లో లైట్ గానే ఫాలింగ్ ఉంటుంది. యుఎస్ ఏం చేయబోతోంది అనే దాని మీద మనకు ఒక క్లారిటీ రావాలి. ఒక క్లారిటీ వచ్చిందంటే మనకు మార్కెట్లు ఏం జరగబోతుందో మనకు అర్థమవుతుంది. చూద్దాం ఫ్రెండ్స్, డేటా వచ్చిన తర్వాత అన్ని మాట్లాడదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.